నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ళ సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ప్రత్యూష ఇంటి దగ్గరే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి పరిస్థితి చూద్దాం. చాలా పెద్ద ఇల్లు ప్రత్యూష. ఇండియాలోనే చాలామంది హీరోయిన్స్కి, మరీ ముఖ్యంగా అటు బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, చాలామంది పాపులర్ హీరోయిన్స్కి తను ఫ్యాషన్ డిజైనర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం 36 సంవత్సరాలే, కానీ తను ఇలా బలవన్మరణానికి ఎందుకు పాల్పడింది అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బట్ ఒకసారి తన గురించి చూస్తే కనుక 36 ఇయర్స్లోనే, అంటే చాలా చిన్న వయసులోనే ఎంతో పేరు సంపాదించింది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఒక ప్రత్యేకత తనకుందని చెప్పుకోవాలి. చాలామంది హీరోయిన్స్ తను డిజైన్ చేసినటువంటి బట్టలు వేసుకోవడానికి, తన చేత డిజైన్ చేయించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. చాలా పాపులర్ హీరోయిన్స్ అని చెప్పాలి. అటు విద్యా బాలన్ కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ కానీ, అలాగే ఇప్పుడున్న టాప్ మోస్ట్ హీరోయిన్లు అందరూ కూడా తను డిజైన్ చేసినటువంటి కాస్ట్యూమ్స్ కావచ్చు, తన చేత ఫ్యాషన్ డిజైనింగ్ చేయించుకుని చాలా అందంగా కనిపించేవారు. కానీ వాళ్ళందరినీ అందంగా చూపించడంలో తన పాత్ర ఎంతుందో చాలా కీలకమైన పాత్ర నేను చెప్పుకోవాలి. కానీ తన జీవితం ఇలా ఎందుకు అర్ధాంతరంగా ముగించాలని తను అనుకున్నది అనేది ఇంకా చాలా సస్పెన్స్గానే ఉండిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నది మనం వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ మనకి సమాచారం ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. తను ఒక్క మాట మాత్రం ఇంటికి వచ్చేటప్పుడు ప్రత్యూష వాళ్ళ వాచ్మెన్తో అన్నారు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను కాసేపు ప్రైవసీ నాకు కావాలి, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దని మాత్రం ఒక్క మాటే తను చెప్పారట. సో ఆ తర్వాత ఏం జరిగిందనేది కూడా తెలియదు. తర్వాత కాసేపటికే తను విగతజీవిగా పడి ఉండడం చూసారు. అయితే ప్రత్యేకించి ఈ విషయం వెంటనే పోలీసులకు సమాచారం అందగానే, పోలీసులు రాగానే ఫస్ట్ వాళ్ళు ఇక్కడ కనిపెట్టింది ఏంటంటే తను చనిపోయి బాత్రూమ్ దగ్గర పడున్నారు. ఒకసారి రూమ్ అంతా కూడా చూశారు, అసలు ఏమైనా దొరుకుతాయేమో ఆధారాలని. ఇందులో భాగంగా కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించిన ఒక బాటిల్ తన బ్యాగ్ దగ్గర కనిపించింది. సో అంటే కావాలనే తను కార్బన్ మోనాక్సైడ్ తీసుకువచ్చి సూసైడ్కి పాల్పడ్డారా, దానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక్కడ చూడొచ్చు, మనం లాక్ చేసి ఉంది. ఎక్కడికి అంటే కనీసం మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ చెప్పడానికి కానీ ఎవరు లేరని పరిస్థితి. ఇదే ఇక్కడ నుంచి మన మెయిన్ ఎంట్రన్స్. సో ఒకసారి ఇక్కడ వాచ్మెన్ కూడా సైడ్ నుంచి ఒక రూమ్ ఉంది, పక్క నుంచి వెళ్తే వాచ్మెన్ ఉండడానికి ప్లేస్ ఉంటుంది. ప్రస్తుతం వాచ్మెన్ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు తను వచ్చారు, ఇంకా ఏమైనా మాట్లాడారా, మేబీ 1-2 రోజుల క్రితం ఏమైనా జరిగిందా, ఇవాళ ఉదయం ఏం జరిగింది, కారణాలు ఏంటని రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ప్రత్యూష గురించి చూస్తే కనుక అయితే తన గురించి కొన్ని మాటలైతే వినపడుతున్నాయి. ఒక 2 monthsగా తను ఒక డిప్రెషన్లో ఉన్నారని, ఏదో తెలియని బాధలో తను ఉన్నారని చెప్తున్నారు. బట్ అది ఎంత నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలను తనకే తెలుసు. కానీ ఇంకా లోపల వెతుకుతున్న కొద్దీ పోలీసులకి కీలకమైనటువంటి ఒక సూసైడ్ నోట్ కూడా దొరికింది. అందులో ఆ సూసైడ్ నోట్లో ఒకటే రాసింది, మా తల్లిదండ్రులకి నేను ఇంకా భారం కాదలుచుకోలేదు, ఇంకా ఎన్నాళ్ళని నేను ఇలా భారంగా ఉంటాను, సో నా బాధ మీకు వద్దు అని చెప్పి తను అంది. కానీ ఇంత పాపులర్, తను ఇంత మంచి పేరు సంపాదించింది చాలా తక్కువ వయసులోనే, అంటే చిన్న వయసులోనే ఇంత పాపులర్ అయిన తను ఎందుకు ఇంకా పేరెంట్స్కి భారంగా ఉంది, ఈ మాట ఎందుకు తను రాయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ఇంకా దర్యాప్తులో తెలియాల్సిన విషయాలు. సో ఇక్కడి నుంచి మనం చూడొచ్చు. ఒకసారి ఇదేవే వాచ్మెన్ ఉండేది ఈ కార్నర్లో, ఆ రూమ్ దగ్గరే. ఇదే వాచ్మెన్ ఉంటున్న ఇల్లు. మనం ఇక్కడ స్టెప్స్ కిందకి దిగాల్సి ఉంటుంది. లోపల ఎంట్రన్స్ మనం ఇందాక చూసిందంతా కూడా మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు మనకి వాచ్మెన్ ఉండడానికి కూడా, అంటే బయట ఏం కాదు, జస్ట్ ఇంట్లోనే కొంచెం అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా వాచ్మెన్కి కూడా ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేశారు. వాచ్మెన్ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించినవి బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక 2 rooms లాగా వాళ్ళకి ఏర్పాటు చేశారు. మన మెయిన్ ఎంట్రన్స్ అనేది మన గేట్ దగ్గర ఉంటే, అండ్ ఇక్కడ వాచ్మెన్ ఉండడానికి సెపరేట్గా స్టెప్స్ దిగి ఇక్కడ లోపల ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, 2 rooms-లో ఒక రూమ్లో ఫ్యాన్ అలాగే ఆన్ చేసి ఉంది, లైట్స్ అలాగే వేసే ఉన్నాయి. అండ్ అలాగే ఇది కిచెన్ వాళ్ళది. ఒకసారి ఇక్కడ వాళ్ళు తినే ఫుడ్ కూడా కంప్లీట్ చేయలేదు, అలాగే హడావిడిగా వెళ్ళిపోయినట్టు కనపడుతోంది. ఎస్, వాళ్ళు ఉన్నది ఇది. వండుకున్న వస్తువులు వండుకున్నట్టుగా పదార్థాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి ఈ రూమ్లో. అన్ని ఫ్యాన్స్ కూడా ఆన్ చేసి ఉన్నాయి, టీవీ కూడా ఇక్కడ ఆన్ చేసి ఉండడం మనం చూస్తున్నాము. సో అంటే వార్త విని వీళ్ళకు కూడా తెలియదు, సడన్గా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, వెంటనే వెళ్ళిపోయారు. అయితే ఒకళ్ళు అంటూ ఉన్నారు, అంటే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ప్రస్తుతం వాచ్మెన్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నారు, వాళ్ళని అడుగుతూ ఉన్నారు ఏంటి అని అంటున్నారు. బట్ ఇంకా అడ్రస్ సరిగ్గా తెలియలేదు అనే మాట కూడా వినపడుతోంది. బట్ ఈ రెండిట్లో ఏది నిజమో తెలియాలి. కానీ ఏదేమైనా కానీ ఒక 36 ఏళ్లకే ఇంత బలవన్మరణానికి పాల్పడ్డం అనేది నిజంగా బాధాకరం. అయితే ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ తన బ్యాగ్లో దొరికిందో దానికి సంబంధించి ఒకసారి చూస్తే కనుక తను బొగ్గుల కుంపటి ఏదైతే ఉందో గ్రిల్స్ చేసుకునేది, సో ఆ కుంపట్లో కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్ వేయడం ద్వారా అది మొత్తం గాలి ద్వారా మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది రూమ్ అంతా. నార్మల్గానే మనం పీల్చే గాలిలో కార్బన్ మోనాక్సైడ్
కొంచెం కలిసినా మనకు కొద్దిగా హెడేక్ రావడం కానీ ఇలాంటివన్నీ మనకు జరుగుతుంటాయి. సో అంటే మన బాడీ తీసుకోలేదు అది. సో మోతాదుకు మించి పీల్చితే కనుక ఊపిరితిత్తులు బిగబట్టేయటం, ఊపిరి ఆడకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దీనివల్ల అంటే తనకు ముందుగానే తెలిసి ఆ బాటిల్ తీసుకున్నారా, ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా, ఎందుకు అలాగే చనిపోవాలనుకున్నారన్న విషయాలన్నీ కూడా సస్పెన్స్గా ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ఇంట్రాగేషన్లో అంటే పూర్తిగా విచారణ తర్వాత మనకి తెలిసే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మేబీ ఏమైనా వాచ్మెన్కి ఏమైనా వివరాలు తెలుసా, ఎందుకు తను ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డారన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సో చూస్తున్నారు కదా, వాచ్మెన్ వాళ్ళు పెట్టుకున్న వస్తువులు, తినే పదార్థాలన్నీ కూడా ఏవైతే వండుకున్నారో వండుకున్నట్టుగానే ఉన్నాయి. వాళ్ళు తినేంత టైం కూడా లేదు. వెంటనే ఈ వార్త తెలియగానే మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇది అంటే ఇంత చిన్న వయసులోనే బలవన్ మరణానికి ఎందుకు పాల్పడ్డారు, తను ఇప్పుడు చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది, అంత ఫేమ్ సంపాదించారు, అంత నేమ్ ఉంది, అయినా కూడా ఎందుకు చనిపోయారు. అయితే తను రాసిన సూసైడ్ నోటే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకసారి తను ఏవైతే రాసిందో ఇంగ్లీష్లో తను రాయడం జరిగింది, అది ఒకసారి మీకు వినిపిస్తాను. దిస్ ఈజ్ నాట్ మై విష్డ్ లైఫ్. I don't want to be burden to my parents. Every day I'm crying. Sorry to my parents and all my friends and well-wishers. ప్రత్యూష గరిమెళ్ళ. ఇదే తను రాసింది. అంటే ఎందుకు మా పేరెంట్స్కి ఇంకా బర్డెన్ కాదలుచుకోలేదని అంది. వాళ్ళ ఫ్రెండ్స్కి కావచ్చు, వెల్ విషెస్ అందరికీ కూడా తను సారీ చెప్తోంది. తన బెడ్రూమ్లో ఈ సూసైడ్ నోట్ అనేది దొరికింది. నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి. ఎంత పాపులర్ తను, ఒక రకంగా చెప్పాలంటే టాప్ మోస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ప్రత్యూష డిజైన్ చేసినవి కాస్ట్యూమ్స్ వేసుకుంటే మేము ఇంకా బాగా కనబడతాం, బాగా ఎలివేట్ అవుతాం అనే ఒక మాట ఎప్పుడు చాలా చాలా సందర్భాల్లో మనం విన్నాం కూడా. ప్రత్యూష గరిమెళ్ళ అంటే ఒక టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఎవరికి వాళ్ళు టాలెంట్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ కావచ్చు, పాపులర్గా ఉన్న విమెన్ కావచ్చు, అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, ప్రత్యూష డిజైన్ చేసినటువంటి బట్టలు వేసుకోవాలి, మేము ఇంకా అందంగా కనపడాలని కోరుకుంటూ ఉంటారు. బట్ అర్ధాంతరంగా తన జీవితాన్ని ఎందుకు ముగించుకుంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కామన్ మ్యాన్ అంటే నార్మల్గా ఉన్న పీపుల్ మాలాంటి వాళ్ళు కావచ్చు, కామన్గా ఉన్న అమ్మాయిలు కూడా కొంచెం వెచ్చించగలిగిన వాళ్ళు ఉంటే కనుక ప్రత్యూష గారు మళ్ళీ డిజైన్ చేసిన వాటితో మేము రెడీ అవుతాము, మాకు కూడా అలా రెడీ అవ్వాలని ఉంది. తను ఏవైతే డిజైన్ చేసిందో అలాంటి బట్టల్లో మేము రెడీ అయితే మేము కూడా ఇంకాస్త ఎలివేట్ అవుతాము, ఎలిగెంట్గా కనపడతాము, గ్రేషియస్గా కనపడతాము అని ఒక మాట కూడా ఉంది. సో మనం వినున్నాము. సో ఇంత చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించి ఒక ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్గా పేరు పొందినటువంటి ప్రత్యూష గరిమెళ్ళ అర్ధాంతరంగా ఎందుకు చనిపోయారు, అండ్ దాంతోపాటుగా ఇలా బలవన్ మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది, కార్బన్ మోనాక్సైడ్ తను ఎందుకు తీసుకున్నారు, అంటే చనిపోదామన్న ఆలోచన అసలు తనకి ఎప్పటి నుంచి వచ్చింది, సూసైడ్ నోట్లో సారీ టు మై పేరెంట్స్ అని ఎందుకు రాశారు, ఈ వివరాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో నిజంగా ఇది ఒక బాధాకరమైన రోజు అని చెప్పుకోవాలి. ఎంతో మంచి పేరు సంపాదించిన ప్రత్యూష గరిమెళ్ళ అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించారు. కేవలం 36 సంవత్సరాలకే తన తనువు చాలించడం, మరీ ముఖ్యంగా ఇలా బలవన్ మరణానికి పాల్పడడం నిజంగా అందరికీ బాధ అనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఎవరైతే తను డిజైన్ చేసినటువంటి బట్టలు వేసుకుని ఉన్నారో, తను డిజైన్ చేసినట్టుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఫ్యాషన్ ప్రపంచంలోనే ఈ రోజు షాకింగ్ డే అని చెప్తూ ఉన్నారు, చాలామంది ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇంటి దగ్గర కూడా చూస్తే ఇందాక అన్నట్టుగా ఎవ్వరూ లేరు, కేవలం ప్రత్యూష మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు నిజంగా షాక్కి గురయ్యారనే చెప్పుకోవాలి. వాళ్ళు రావడానికి అండ్ హైదరాబాద్ రావడానికి టైం పడుతుంది. ప్రస్తుతం ప్రత్యూష బాడీ అయితే ముందు ఉస్మానియాకి తరలించారు, కానీ మళ్ళీ అపోలో హాస్పిటల్కి తను షిఫ్ట్ చేశారు తన డెడ్ బాడీని. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లోనే తన మృతదేహం ఉంది. సో ఒకసారి ఇంటి దగ్గర కూడా మనం చూస్తే తను ఇక్కడే చాలా చాలా మంచి డిజైనర్స్ అంటే మంచి మంచి డ్రెస్సెస్ కావచ్చు, తన ఆలోచనలు ఏవైతే పెడుతుందో ఫ్యాషనబుల్గా ఉండడానికి, ఇంకా చాలామంది హీరోయిన్స్ ఇప్పుడు క్యూలో ఉన్నారు. అటు కీర్తి సురేష్ కావచ్చు, రాబోతున్న సినిమాలన్నిటికీ కూడా ప్రత్యూష చేత డిజైన్ చేయించుకుంటూ ఉన్నారు. సో ఇంటి దగ్గర అయితే మనం చూస్తున్నాం ఈ పోలీసులు కావచ్చు, అలాగే మీడియా హడావిడైతే ప్రస్తుతం నడుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా లేరు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళందరూ రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అలాగే ఇంటి దగ్గర కూడా ఒక వైపు అంతా కూడా బొటీక్ ఉంది, తనకి చాలామంది వస్తూ వెళుతూ ఉంటారు. ముందంతా బొటీక్ ఏర్పాటు చేసుకున్నారు వన్ సైడ్ అంతా కూడా, అండ్ నెక్స్ట్ అంటే కొద్దిగా బ్యాక్ సైడ్కి వాళ్ళ హౌస్ అంతా ఉంది. సో మనం చూడొచ్చు కొన్ని వీడియోస్లో కావచ్చు, అండ్ అలాగే కొన్ని క్లిప్స్లో తను చాలా నవ్వుతూ హ్యాపీగా కనపడుతున్నారు. తన డిజైన్ చేసిన డ్రెస్సెస్తో కనపడుతున్నారు. ఆ డ్రెస్సెస్ అన్ని కూడా తన ఇంటి దగ్గర ఒక బొటీక్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తూ ఉంటారు, డిజైన్ చేయించుకుంటూ ఉంటారు, కామన్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు. ఎవరైతే ప్రత్యూష డిజైన్ చేసిన డ్రెస్సుల్లో మేము కూడా కనిపించాలనుకుంటున్నాం ఫ్యాషన్గా అని చెప్పి చాలామంది వచ్చి వెళుతూ ఉంటారు. కానీ ఇలా జరుగుతుందని ఎవరు ఊహించుకోని పరిస్థితి. తను రాసిన సూసైడ్ నోటే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, దాంతోపాటుగా మిమ్మల్ని బాధ పెట్టడం నా అమ్మ నాన్న నాకు ఇష్టం లేదంటూ
తను రాసిన సూసైడ్ నోటే అందరినీ షాక్కి గురి చేస్తూ ఉంది. నిజంగా అంత బాధ తనకి ఏముంది, ఎందుకు ఇంత ప్రెషర్ తను అనుభవించారు, ఎప్పటి నుంచి ఆ బాధ తనకుంది, ఇప్పుడు ఎందుకు సడన్గా చనిపోవాలనుకున్నారనేది నిజంగా అందరికీ అంతు చిక్కని ప్రశ్ననే చెప్పుకోవాలి. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీ నుంచి ప్రయాణం అయ్యారు అండ్ అలాగే అపోలో హాస్పిటల్ దగ్గర కూడా హడావిడి మనం చూడొచ్చు. సో ప్రస్తుతం మనం ఉన్నదైతే ప్రత్యూష గరిమెళ్ళ హౌస్ ఇది. నిజంగా ఎవరు లేక, ఒక మనిషి ఉండాల్సిన మనిషి లేకపోతే ఎంత నిర్మానుష్యంగా మారిపోతుందో, వెలుగు లేకుండా కనీసం ఏమంటారు, కనీసం ఒక మనిషి కూడా పలకరించడం లేకుండా, ఎవరు అని అడగడానికి లేకుండా ఉండిపోయింది. ఇల్లంతా కూడా బోసిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదే ఎంట్రన్స్, ఇక్కడి నుంచే తను ఎంతో హ్యాపీగా తను వచ్చింది లోపలికి. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది వాచ్మెన్ని, కానీ విగత జీవిగా బయటకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా బాధాకరం. ఫ్యాషన్ ప్రపంచంలోనే ఇవాళ ఒక బ్లాక్ డేగా చెప్తూ ఉన్నారు చాలామంది. ఎవరైతే ప్రత్యూష అభిమానులు ఉన్నారో, తన డిజైన్ చేసినటువంటి డ్రెస్సెస్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, తన గురించి, తన టాలెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు.